హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోన్విస్ కిచెన్. ఈ ఎండల వేడిని తట్టుకొని బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండాలి అంటే ఎక్కువగా నీళ్ళని తాగుతూ ఉండాలి. ఉట్టి నీళ్ళని తాగే బదులు ఏదో ఒక షర్బత్ని కానీ లేకపోతే జ్యూస్లను కానీ తాగితే బాడీ డీహైడ్రేట్ అవ్వదు. అలాగే హెల్తీగా టేస్టీగా కూడా ఉంటాయి. ఈరోజు మన ఛానల్లో ఈ 3 షర్బత్లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆమ్పన్నాని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఆంపన్నా కోసం అరకిలో మామిడికాయలని ఇక్కడ నేను తీసుకున్నానండి. వీటిని బాగా కడిగి పైన ఉన్న తొక్కని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ముందుగా కట్ చేసినటువంటి మామిడికాయ ముక్కల్ని వేసుకొని 1 గ్లాస్ నీళ్ళని వేస్తున్నాను. ఇందులోనే 10 నుండి 15 మిరియాలు, అలాగే చిన్న ముక్క అల్లం కూడా వేసుకోవాలండి. దీన్ని మూత పెట్టి 6 నుండి 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి స్పూన్తో ఒక్కసారి ఇలా మెదిపి చూస్తే మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. మామిడికాయల్ని తొక్క తీయకుండా కుక్కర్లో 1 విజిల్ పెట్టేస్తే మెత్తగా ఉడికిపోతాయి. తర్వాత దాని గుజ్జును తీసుకొని ఆంపన్నాన్ని చేసుకోవచ్చండి. దానికంటే కూడా ఈ ప్రాసెస్సే ఈజీగా ఉంటుంది. ఒక మిక్సీ జార్లో ఉడకబెట్టినటువంటి మామిడికాయ ముక్కల్ని వేసుకున్నాను. అలాగే 1.5 కప్పులు పంచదారని వేస్తున్నాను. మామిడికాయ పులుపును బట్టి పంచదారని చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపును కూడా వేసుకోవాలి. దీనికి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ నల్ల ఉప్పుని కూడా వేస్తున్నాను. దీన్ని వేసి మెత్తగా ఇలా మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని ఈ గుజ్జుని వేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వలన దీన్ని 3 నుంచి 4 నెలల పాటు నిల్వ చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు చేసుకుని తాగాలి అనుకునే వాళ్ళు దీన్ని ఇలా ఉడికించిన అవసరం లేదండి. దీన్ని ఇలానే నీళ్ళలో కలిపి తాగేస్తే బాగుంటుంది. ఇక్కడ మనం ఉడికించినటువంటి గుజ్జు దగ్గర పడింది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మామిడికాయ గుజ్జు చట్నీలా చాలా బాగా రెడీ అయ్యింది. ఇది పుల్లగా, ఉప్పుగా, తియ్యగా, కారంగా ఇలా తినడానికి కూడా చాలా బాగుంటుందండి. అదే మిక్సీ జార్లో 10 నుండి 15 పుదీనా ఆకులు, కొద్దిగా నీళ్ళను పోసి ఒక్కసారి తిప్పి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 గ్లాసుని తీసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ల మామిడికాయ గుజ్జుని వేస్తున్నాను. అలాగే ముందుగా మిక్సీ పట్టినటువంటి పుదీనా రసాన్ని కూడా వేస్తున్నానండి. ఇందులో కొద్దిగా నీళ్ళని వేసుకోవాలండి. అలాగే 2-3 ఐస్ క్యూబ్స్ని కూడా వేస్తున్నాను. చల్లగా ఈ డ్రింక్ చాలా బాగుంటుంది. దీన్ని ఒకసారి బాగా కలిపి పైనుండి కొద్దిగా జీలకర్ర పొడిని వేస్తున్నాను. పైన కొద్దిగా పుదీనా పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వేసవిలో ఈ డ్రింక్ మన బాడీని చాలా కూల్గా ఉంచుతుందండి. ఇలా చల్లారినటువంటి మామిడికాయ గుజ్జుని ఒక గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 3 నుంచి 4 నెలల పాటు పాడవకుండా ఫ్రెష్గానే ఉంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు నీళ్ళలో కలిపి కొద్దిగా పుదీనా వేసి ఈజీగా సర్వ్ చేసుకోవచ్చండి. సాబుదానా షర్బత్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి. 1 బౌల్ని తీసుకొని ఉడికించినటువంటి సగ్గుబియ్యం అరకప్పుని వేసుకోవాలి. అలాగే అరగంట పాటు నానబెట్టినటువంటి సబ్జా గింజలు అరకప్పుని వేస్తున్నానండి. బాగా మరిగించినటువంటి పాలు 350 ml వేస్తున్నానండి. తీపి కోసం ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ని 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ లేకపోతే షుగర్ని కూడా మీరు 5 to 6 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. ఇందులో నేను 3 టేబుల్ స్పూన్స్ రోజ్ సిరప్ని వేస్తున్నానండి. ఇది వేయడం వలన షర్బత్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే రోజ్ సిరప్ వలన షర్బత్ కలర్ కూడా లైట్ పింక్గా బాగా వస్తుందండి. దీన్ని ఒక్కసారి బాగా కలుపుకొని కట్ చేసిన మామిడి పండు ముక్కలు అరకప్పు వేస్తున్నాను. అలాగే కొద్దిగా జెల్లీస్ని కూడా వేస్తున్నాను. ఇవి వేయడం వలన వీటి రుచి చాలా బాగుంటుంది. దీన్ని అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పైనుండి కొద్దిగా జెల్లీస్ని వేసి సర్వ్ చేసుకుంటే సాబుదానా షర్బత్ రెడీ అయిపోతుంది. ఇది చూడ్డానికే కాదండి, దీని టేస్ట్ కూడా చల్లగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సత్తూకా షర్బత్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం నేను 4 టేబుల్ స్పూన్ల సత్తుపిండిని తీసుకున్నాను. సత్తుపిండి అంటే మరి ఏదో కాదు, వేయించిన కొమ్ము శనగల్ని పిండిగా చేసి అమ్ముతారండి. ఇది ఏ సూపర్ మార్కెట్లలోనైనా లేకపోతే ఆన్లైన్లోనైనా అవైలబుల్గా ఉంటుందండి.
దీనికోసం నేను ఒక మట్టి కుండను తీసుకున్నానండి. ఇందులో అయితే షర్బత్ చల్లగా చాలా బాగుంటుందని. ఇందులో 4 టేబుల్ స్పూన్ల సత్తుపిండిని వేసుకొని కొద్దిగా నీళ్ళను పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నీళ్ళను ఒకేసారి వేయడం వలన కలిపినప్పుడు ఉండలుగా ఉండిపోతుంది. కొద్ది కొద్దిగా నీళ్ళను పోస్తూ పిండి మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అరకప్పుని వేస్తున్నానండి. అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒకటి, వేయించిన జీలకర్ర పొడిని 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఈ ఫ్లేవర్స్ ఈ షర్బత్కి చాలా బాగుంటాయండి. రుచికి సరిపడ ఉప్పును కూడా వేస్తున్నాను. సన్నగా కట్ చేసిన పుదీనాను వేసుకొని 3 గ్లాసుల నీళ్ళని పోసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. దీనిలో కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేస్తున్నానండి. తాగే ముందు కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సత్తూకా షర్బత్ రెడీ అయిపోతుంది. యూపీ, బీహార్లో ఈ సత్తూకా షర్బత్ చాలా ఫేమస్ అండి. ఇది తాగడం వలన పొట్టలో చల్లగా ఉంటుంది. అలాగే మంచి ప్రోటీన్ డ్రింక్గా కూడా పనిచేస్తుంది. ఈ సత్తుపిండితో పూరీలను కూడా చేసుకోవచ్చండి. ఎవరికైనా ఆ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. చూశారు కదండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ షర్బత్లని. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.